దేశాన్ని క్రీడల హబ్గా తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఎల్బీ స్టేడియంలో ఖేల్ మహోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ అగ్రనేతలు, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, సైనా నెహ్వాల్ హాజరయ్యారు. ఎంతో మంది ప్రధానులు దేశానికి సేవలందించినా మోదీ ఒక విజన్తో పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఇక దేశంలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేల్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక ప్రపంచ క్రీడల్లో మన దేశం రాణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. క్రీడల్లో దేశం వెనుకబడిందన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత క్రీడలపై ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. और स्पोर्ट्स केवल मात्र क्रीड़ा केवल मात्र गोल्ड मेडल सिल्वर मेडल के नहीं है, जैसे कि गोपीचंद जी बोल रहे थे. इसमें हमारा जो राष्ट्र के आत्मसम्मान एंड सेल्फ कॉन्फिडेंस, आत्मविश्वास प्रकाशित होता है. इट इज थ्रू स्पोर्ट्स दैट आवर सेल्फ रिस्पेक्ट एंड सेल्फ कॉन्फिडेंस आर बेस्ट shown to the world. And our prime minister, there have been many prime ministers in India. Our prime minister, the present prime minister Sri Modi ji, is a prime minister who will be remembered not only for his policies but for his ability to turn those policies into great movements. Swachh Bharat ek aandolan ban gaya hai. He has made it into an aandolan. He has taken yoga to the international level. Yoga ko ek international movement mein. So that is his unique capability as a leader, to turn policies into public movements. Of just a policy into a mass movement is something that only a visionary leader can do, and it has been done in India today. And I am very happy to see that in Telangana the honorable minister has organized this Mahotsav, Pradhan Mantri Khel Mahotsav, and such a large number of athletes and players and sports lovers will be taking part. ఈరోజు ఈ క్రీడలు ఏవైతున్నాయో మన దేశంలో వాటిని ప్రోత్సహించాలనేటువంటి దృక్పథంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహించి రానున్న రోజుల్లో మనం క్రీడా రంగంలో భారతదేశము ప్రపంచ స్థాయిలో రాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము జనాభాలో నెంబర్ 1, యూత్ పాపులేషన్లో నెంబర్ 1, విద్యార్థులలో కూడా ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి విద్యార్థులు మన దేశంలో ఉన్నారు. కానీ క్రీడల్లో మన అనేక రకాలుగా మనం వెనుకబడి ఉన్నాం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు మరి అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఏదైనా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కు ఏ క్రీడాకారులు వెళ్ళాలన్నా ముందుగా ప్రధానమంత్రి గారు స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎవరైనా దురదృష్టవశాత్తు మనం ఓడిపోతే కూడా మరుక్షణమే ప్రధానమంత్రి గారు వారు ఏ దేశంలో కూడా ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళకు ఫోన్ చేసి నిరుత్సాహపడకూడదు, ఓడిపోయినంత మాత్రాన దేశ ప్రజలందరూ మీ వెనుక ఉన్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం ప్రయత్నం చేసి గెలుద్దాము, మీరు ధైర్యంగా ఉండండి చెప్పి ఓడిపోయినప్పుడు కూడా మన క్రీడాకారులకు ధైర్యం చెప్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా మనియేస్తా ఉన్నాను. ఏది అడిగితే ఈరోజు భారత ప్రభుత్వము ఆ క్రీడాకారులకు వాళ్ళకు ఆ రకమైనటువంటి సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తూ ఉన్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తున్నాను. అంతేకాకుండా వచ్చే కామన్వెల్త్ గేమ్స్ ఏవైతున్నాయో ఈరోజు అవి భారతదేశంలో జరగబోతా ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తున్నాను. అంతేకాకుండా ఒలింపిక్స్ను కూడా ఈరోజు మనం బిడ్డింగ్ చేస్తూ ఉన్నాం. ఒలింపిక్స్ కూడా వచ్చే ఒలింపిక్స్ భారతదేశంలో తీసుకురావాలి, భారతదేశంలో నిర్వహించాలనేటువంటి పట్టుదలతో మన ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తున్నాను. స్పోర్ట్స్ ఫెస్టివల్ లాగానే జరుపుకోవాలి మనం అనేది ప్రతి రంగంలో మన అందరం కూడా భారతదేశం ముందుకు పోతుంది. క్రీడా రంగంలో కూడా మనం ముందుండాలి అని చెప్పేసి క్రీడాకారులని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. సికింద్రాబాద్ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు 35,000 మంది ఈ యొక్క
కార్యక్రమాల్లో రిజిస్టర్ చేయించుకున్నారు. మన అనేక స్పోర్ట్స్ కూడా దీంట్లో ఈరోజు ఉన్నాయి. క్రికెట్, ఫుట్బాల్, రకరకాలైనటువంటి స్పోర్ట్స్ ఈరోజు మన దగ్గర హైదరాబాద్ ఆడేవాళ్ళు ఉన్నారు. బ్యాడ్మింటన్, ఇవన్నీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ని యువతలో ముందుగా తీసుకోపోవాల్సిన అవసరం ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో ఒకవైపు డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో స్పోర్ట్స్ ద్వారా మనం ఆ కల్చర్ని ఆపొచ్చు అని చెప్పి నా పూర్తి నమ్మకం. విద్యార్థుల్ని, యువతని, ఇంట్లో తల్లిదండ్రులు కూడా స్పోర్ట్స్లో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేటటువంటి ఒక ప్రోత్సాహన చేయాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ I'm so happy from last few years the sports are doing amazingly well. Especially हमारे हैदराबाद में तो हम सब लोग I think sports को बहुत seriously ले रहे हैं और बहुत अच्छा कर रहे हैं. And I'm so proud to be here. जहाँ पे मैंने खेलना शुरू किया था आज मैं वहाँ पे चीफ गेस्ट बन के आई हूँ. So I would like to thank किशन रेड्डी sir for having me here. और नरेंद्र मोदी सर का तो लास्ट आई थिंक 10-12 ईयर्स से जितना इंटरेस्ट स्पोर्ट्स में है आई थिंक इट्स रियली नाइस. वो हमेशा जो भी स्पोर्ट्स में हम अच्छा करते हैं, अच्छा परफॉर्म करके आते हैं, ही इज़ ऑलवेज देयर टू सपोर्ट अस. और इतने सालों से आई कैन ओनली सी दैट द स्पोर्ट्स आर ग्रोइंग इन इंडिया एंड आई होप इन द फ्यूचर हमारे पास फ्यू मेडल्स नहीं इतने सारे मेडल्स आए कि वी कैन प्राउडली से दैट इंडिया इज़ ऑल्सो ए स्पोर्टिंग नेशन. सो आई एम वेरी वेरी हैप्पी टू बी हियर एंड आई थिंक इन फ्यूचर हमारे पास स्पोर्ट्स का क्रेज़ ऐसा हो कि पूरा स्टेडियम फुल हो जाए. क्रिकेट में तो होता ही है बट दूसरे स्पोर्ट्स में भी ऐसा हो जाए. बट आई एम सो प्राउड दैट स्पोर्ट इज़ डूइंग वेल एंड इट्स गोइंग इन अ पॉजिटिव वे. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 12 ఇయర్స్లో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్కి చాలా మట్టుకి ఎంకరేజ్మెంట్ పెరగటం జరిగింది. ఈరోజు మనకి భారతదేశంలో స్పోర్ట్ అనేది ఒక కెరియర్ లాగా భావించాల్సిన అవసరం ఉంది అని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. నాకు మేము 2014 కామన్వెల్త్ గేమ్స్కి గెలిచిన తర్వాత మెడల్స్ తర్వాత వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఇది. ఏ దేశమైనా, ఏ ప్రదేశమైనా, ఏ కమ్యూనిటీ, రేస్ ఆర్ కల్చర్ గ్రోస్ బికాస్ ఆఫ్ ప్రైడ్. And every success of sports persons brings pride to the people, which is most important for development to happen. So ఇలాంటి విషయాలు మనకి చాలా అవసరం. మనకి స్పోర్ట్ అనేది హెల్త్, ఫిట్నెసే కాకుండా ఒక నేషనల్ ప్రైడ్ని తీసుకురావటం అనేది జరుగుతుంది. దానివల్ల మనము, మన దేశము, మనం గర్వంగా చేసుకోవాలి. మనం గెలిస్తే మనం గొప్పవాళ్ళము అనే ఒక ఫీలింగ్ తోటి మనం చేయటం వల్ల మన ఏ పని చేసినా కూడా దాంట్లో బాగా చేస్తామనే ఉద్దేశంతో స్పోర్ట్స్ని ప్రోత్సహించడం జరుగుతుంది.